పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదిస్తూ ఉంటారు. జపాన్లో ఇది నిజం. జపాన్లో అంత తక్కువ జనాభా గల దేశంలో 1,00,000 మందికి పైగా నిండు నూరేళ్లు దాటిన వాళ్ళు. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అక్కడ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం తింటారు, ఎలాంటి గాలి పీలుస్తారు, ఎంత హ్యాపీగా ఉంటారు. మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో లక్షల మంది నూరేళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మన తాత ముత్తాతల్ని మనం చూసుకుంటూ ఉండొచ్చు కదా. మరి అలాంటి వాళ్ళని ఎలా తయారు చేసుకోగలం? ఒకసారి జాపనీస్ కథ ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ 1 నాటికి జపాన్లో సెంటినేరియన్స్ అంటే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 99,763 మంది ఉన్నారంట. దానిలో 88% మంది మహిళలే ఉన్నారంట. జపాన్లో గత 55 సంవత్సరాలుగా చూస్తే సెంటినేరియన్స్ అంటే నూరేళ్లు దాటిన వాళ్ళ జనాభా సంవత్సరానికి పెరుగుతూ వస్తుందంట. 1963లో సెంటినేరియన్స్ అంటే నూరేళ్లు దాటిన వాళ్ళు జపాన్లో 153 మంది ఉంటే 1981 నాటికి 1000 మంది ఉన్నారంట. 1998 నాటికి 10,000 మంది ఉన్నారంట. 2020 నాటికి జపాన్లో నూరేళ్లు నిండిన వాళ్ళు 90,526 మంది ఉన్నారంట. అండ్ ఈ సంవత్సరం ఇప్పటికీ జపాన్లో నూరేళ్లు నిండిన వాళ్ళు 99,763 మంది ఉన్నారంట. అంటే జపాన్లో ఎక్కువ మంది సెంటినేరియన్స్ ఉన్నారనమాట. జపాన్లో ప్రతి 10 మందిలో ఒకళ్ళు నూరేళ్లు నిండిన వాళ్ళే అంట. దానికి సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన కారణాలు జపాన్లో ఎన్నున్నాయి. ఒకసారి జపాన్లో జీవన విధానం చూసి మనం కూడా సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన జీవన విధానం అనేది మనం కూడా అమలు పరుచుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఉదాహరణకి జపాన్ వాళ్ళు పొద్దున్న లేవగానే చాలా ఫెర్మెంటెడ్ రైస్ తింటారనమాట. చాలా స్టిక్కీ రైస్ తింటారు. దానిలో ప్రొబయోటిక్స్ చాలా ఉంటాయి అనమాట. అరుగుదల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు జపాన్ వాళ్ళు చాలా వరకు రా ఫుడ్ తింటూ ఉంటారు. సీవీడ్ కూడా ఎక్కువ తింటారు. అంతేకాదు వాళ్ళు షూషి అని చెప్పి చేపలతో కూడిన ఆహారం బాగా తింటారనమాట. ఫిష్ అనేది హెల్తీ డైట్. టోఫు కూడా జపాన్ వాళ్ళు ఎక్కువగా తింటారు. ఫిష్ కానీ, రైస్ కానీ, వెజిటబుల్స్ కానీ, సోయా బేస్డ్ ప్రోడక్ట్స్ టోఫు, మిసో ఇవన్నీ ఎక్కువ తింటారు. వాటితో పాటు సీవీడ్, గ్రీన్ టీ బాగా తాగుతారనమాట. రెడ్ మీట్ కానీ, ప్రాసెస్ ఫుడ్ కానీ, షుగర్స్ కానీ జాపనీస్ వాళ్ళు చాలా తక్కువ తింటారు. దానివల్ల వాళ్ళకి ఊబకాయం, ఒబెసిటీ రావట్లేదు. అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ కూడా రావట్లేదు అనమాట. అండ్ చాలా మంది జపనీస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ వాకింగ్ ఉంటుంది. వాకింగ్, గార్డెనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ముఖ్యంగా వాళ్ళు ఇకిగాయ్ ఫాలో అవుతారు. ఇకిగాయ్ అంటే ప్రతి ఒక్కరికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. చిన్న పనో పెద్ద పనో చేస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి బతకాలని మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు ఎప్పుడు కదులుతూ ఉంటారనమాట. ఆ లక్ష్యం పెట్టుకుని పని చేస్తూ దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా వాళ్ళకి చావు దగ్గరికి రాదనమాట. దాంతోపాటు జపాన్లో హెల్త్ కేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటుంటారు. డిసీజెస్ కూడా తొందరగా డిటెక్ట్ చేస్తుంటారు అనమాట. దానివల్ల చాలా వరకు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్ హైజీన్ కానీ, శానిటేషన్ కానీ చాలా ఎక్కువ. వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి పబ్లిక్ టాయిలెట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రోడ్లు ఇవన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళకి చాలా అంటురోగాలు రావు. దాంతోపాటు అక్కడ స్ట్రాంగ్ సోషల్ బాండింగ్, అరమరికలు లేకుండా జనం అందరూ కలిసిపోతారనమాట. కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందరూ హ్యాపీగా పలకరించుకుంటూ ఉంటారంట. ఒకళ్ళనొకళ్ళు కమ్యూనిటీ ఈవెంట్స్లో పలకరించుకుంటూ హత్తుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా కల్చరల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ కలిసి తిరుగుతూ ఉంటారంట. జపాన్లో విద్యా వ్యవస్థ కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంటుందంట. అత్యంత నాణ్యమైన విద్యా వ్యవస్థ ఉంటుంది. అక్కడ పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ఎక్కువ. అంటే హక్కుల గురించి, వాళ్ళ యొక్క హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి, అన్నిటి గురించి అవగాహన చాలా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మెడిటేషన్ కావచ్చు, క్యాలిగ్రఫీ కావచ్చు, టీ కమ్యూనిటీస్ కావచ్చు, చాలా రెగ్యులర్గా మనుషులు ఒకళ్ళొకళ్ళు కలుస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ మెంటల్ హెల్త్, మెంటల్ ఫిట్నెస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకుంటారంట. దాంతోపాటు జాపనీస్ యొక్క జెనెటిక్స్ కూడా, వాళ్ళ జెనెటిక్స్ చూస్తే కనుక ఆ జీన్స్లో లాంగివిటీ చాలా ఎక్కువ ఉంటుందంట. ముఖ్యంగా వాళ్ళకి కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది చాలా బలంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు జపాన్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ కేర్ సబ్సిడీస్ ఇవ్వటము, పెన్షన్ స్కీమ్ స్ట్రాంగ్ ఉండటము, కమ్యూనిటీ కేర్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయటం. దాంతోపాటు సెంటినేరియన్స్కి అంటే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తుందంట జపాన్ ప్రభుత్వం. దాంతో వాళ్ళు చాలా ఆనందంగా, హ్యాపీగా బతుకుతుంటారు.